నిజం చెప్పండి, మాట చెప్పడం సులువే కానీ పాటించడం ఎంతో కష్టం కదా. ఇంతకేమైందో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు అయితే మిల్లన్ ఉందని చెప్పేసి మార్నింగే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా త్వరగా పాపను కూడా రెడీ చేసేసి ఇక బస్ ఎక్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ ఈవెంట్ అయినా అంత అయిపోయాక మాకైతే స్నాక్స్ ఇచ్చారు. అందులోనైతే డాక్టర్ వచ్చి సైకాలజీ లెక్చర్ అయితే ఇచ్చారన్నమాట. ఈ రోజుల్లో ఉన్న డిస్టర్బెన్సెస్ కి, ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ కి ఇలాంటి లెక్చర్ చాలా అవసరం అన్నమాట. మన ఉమెన్స్ కి అయితే ఎక్కువగా ఇంట్లో ఉంటూ చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అవుతూ ఉంటాం కదా. చాలా హ్యాపీగా అనిపించింది, మంచి లెక్చర్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ అయితే ఇంకా స్నాక్స్ అవి తినేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చాకైతే అసలు వంట కూడా చేయబుద్ధి కాలేదండి, ఎండ అయితే అంత ఉంది. ఇంకా మా వారే చెప్పారనమాట, మార్నింగ్ వంట చేసి వెళ్ళిపో, నీకు వచ్చాక ఫ్రీగా ఉంటుందంటే నేనైతే వినేదే లేదు. ఇంక ఇంటికి వచ్చాక ఏం చేస్తాను చెప్పండి, చక్కగా కర్డ్ రైస్ చేసేసి పన్నీర్ ఇట్లా ఫ్రై చేసేసుకొని మంచిగా తిన్నాను. ఇంతకు ఏ మాటకు ఆ మాట కానీ పన్నీర్ టావా ఫ్రై చాలా బాగుందండి. తర్వాత అయితే నేను క్యాంప్ వెళ్లాల్సి ఉందని చెప్పేసి పాపను రెడీ చేసి కూర్చోబెట్టి నేనైతే లగేజ్ ప్యాక్ చేశాను. ఇంటికి మా పాప అయితే ఫిష్ తో ఇన్ని డేస్ చాలా బాగా ఆడింది అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళది ఇప్పుడైతే మిస్ అవుతూ ఉంది. క్యూట్ గా చక్కగా ఆడుకుంటూ ఉందన్నమాట. మీకు నచ్చితే లైక్